ఫ్రెండ్స్, మేమైతే బాంబే బజార్కి అయితే వెళ్తున్నాము. సో అదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్, హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బాంబే బజార్ అనమాట. ఇక్కడ మనకి దొరికిపోతాయి అన్నమాట. లైక్ ఏమంటారు, కన్వీనియంట్గా అంటే మనకి కిచెన్లో సామాను కానీ మనకి చిన్న చిన్నగా మనకి ఏవైతే యూస్ఫుల్ అవుతాయో ఇంట్లో వరకు అనమాట, మంచిగా అన్నీ దొరికిపోతాయి అన్నమాట ఈ బాంబే బజార్లో. చూడండి, ఇక్కడ స్టీల్వి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట, చపాతీ పెంక ఏమన్నా ఉందా అనేసి. ఆఫీస్ నుంచి వచ్చామన్నమాట మేము. సో ఈ విధంగా అయితే నేను చూస్తున్నాను, బట్ లేదనమాట అక్కడ. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చుతుంది, షాపింగ్ బ్లాగ్. ఎలాగైనా సరే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ప్లీజ్ నచ్చితే లైక్ చేసేయండి. సో చాలా బూస్టప్గా ఉంటుంది. అలాగే లాస్యకి షూస్, సాక్స్లు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా స్కూల్ యూనిఫామ్ వచ్చేసి స్కూల్లో ఇస్తారు. ఇప్పుడైతే మేము ప్రజెంట్ జస్ట్ షూస్, సాక్స్లు తీసుకొని, అండ్ అలాగే ఇక్కడ బాంబే బజార్లో మా ఫ్రెండ్ వాణి, తను కూడా ఏమో తీసుకుంటానని అంటే, ఇంకా అలాగే నేను కూడా ఒక రౌండ్ వేసేయచ్చు అనేసి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, స్టీల్ ప్లేట్స్ కాడి నుంచి మన కొబ్బరికి కొన్ని గ్లాసెస్ కానీ, కప్స్ కానీ, కూర గిన్నెలు కానీ అన్నీ, ఇంకా ఓకే, మనకు కావాల్సిన అన్ని కిచెన్ ఐటమ్స్లో అన్నీ ఉంటాయన్నమాట. హోప్ మీకు ఈ బ్లాగ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కడైనా సరే మనకు బాంబే బజార్స్, చైనా బజార్స్ ఉంటాయి. ఎక్కువ హైదరాబాద్లో చైనా బజార్ ఉంటుంది. అలాగే ఈ బెంగళూరులో వచ్చేసి బాంబే బజార్ అనమాట. ఇది ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. లెస్ చూసారు కదా, నైఫ్స్, ఓకే, నైఫ్ కాడ నుంచి సిజర్స్, ఓకే, స్పూన్స్ ఇత్తడివి ఉన్నాయి, స్టీల్వి ఉన్నాయి, దీపం పెట్టుకునే దీపాంకులు, ఓకే, మజ్జిగ చిలుక్కునేవి, అండ్ అలాగే మనము కేక్ చేసుకోవడానికి బటర్ మిక్సప్ చేసుకుంటాం కదా అది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ దీపాంకులు చూశారు కదా, నేను అక్కడ చాలా వెతికాను, అవి కనిపించలేదు నాకు. కానీ ఇక్కడ వీడియో తీస్తే ఇక్కడ వీడియోలో ఉన్నాయి అవి సైజెస్. అంటే నేను చిన్న సైజెస్ వెతికాను అనమాట, ఇంకా మనకు కొంచెం ఇంకా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనేసి. బట్ వీడియోలో చూస్తుంటే నేను షాక్ అయ్యాను. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చెక్అవుట్ చేయాలి అక్కడ. ఇక్కడ చూశారు కదా, చైర్స్, చిన్నవి పెద్దవి అన్నీ కూడా, ఇంకా పౌచెస్ స్కూల్ పిల్లలకి, ఓకే, అన్నీ మన అవసరాలకి ఏమేమి కావాలి అనేటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ పైన అంతా చూశారు కదా, ఇవన్నీ కిడ్స్వి ఆడుకునేవి టాయ్స్, ఓకే, బైక్స్, కార్స్, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మా పాప అయితే చాలా అల్లరి చేసింది. ఇక్కడ చూడండి, అవి నాకు యాక్చువల్గా కనిపించలేదు. అవి నేను ఇది మా డింపు తీసాడనమాట వీడియో, బట్ వాటి గురించి నేను లాస్ట్లో తీసుకుందాము అనేసి వెతికాను యాక్చువల్గా, బట్ నాకు కనిపించలేదు ఎటు సైడ్ ఉంటాయో కానీ. ఇక్కడ చూసారు కదా, మనం గిఫ్ట్స్ ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ బై చేయొచ్చు అనమాట. మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా, ఇవి మంచిగా ఏమైనా ట్రీస్ తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ప్లాంట్స్ లైక్ మనకి ఇష్టమైనవి. ఇక్కడ చూడండి, కప్స్ ఉన్నాయి, గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇంకా లేవు అనకుండా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు నేను చూపించాను కదా, అది లైక్ ఏమంటారు, బుద్ధుడు బొమ్మ. అదైతే మా ఫ్రెండ్కి చాలా పిచ్చగా నచ్చేసింది. ఉంటుందో వెళ్ళదో అని చాలా తీసుకోవాలని చాలా గట్టిగా అనుకుంది, బట్ తీసుకోలేకపోయిందనమాట. అక్కడ ఆ పెంక నాకు బాగా నచ్చింది, కానీ అది 300-400 ఉంది సంథింగ్. బట్ చిన్నగా ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే పెద్దగా ఉండాలన్నమాట. బట్ అది ఇంకా తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఈ చూసారు కదా, గ్లాసెస్ బాగున్నాయి కదా, బట్ అవి మనం ఇంకా తీసుకొని యూజ్ చేయనప్పుడు వేస్ట్ కాబట్టి ఇంకా తీసుకోలేదన్నమాట.
హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి. అండ్ అలాగే బెంగళూరులో ఉన్న వాళ్ళైతే బాంబే బజార్ నియర్ మీ ఇంటి దగ్గర ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. మీకు కావాల్సినవి అందులో చాలా బాగుంటాయి. పప్పు డబ్బాలు కానించి మనం బుక్స్ పెట్టుకునే ట్రేస్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ అన్నమాట. ఇంకా చాలా బాగున్నాయి. బట్ నాకు ఒక డ్రీమ్ ఏంటి అని అంటే, మాకంటూ ఒక డ్రీమ్ హోమ్ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ ఉంటుంది. అలాగే నాకు ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అలా మన సొంతింటి ఏదైతే వస్తుందో మనకి, అప్పుడు మనకి నచ్చినవి మన డ్రీమ్కి కావాల్సినవి అన్నీ కూడా మనము తెచ్చుకోవచ్చు. మనము అంటే నాకు అప్పుడు నేను ఇంట్రెస్ట్ పెట్టి నాకు ఏవి కావాలి అనేది నేను బై చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదు. హోప్ మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళి గ్రో అయితే కనుక చాలా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అంటే కొన్ని చిన్న చిన్న కట్ చేసిన వీడియోలో అవి ఎడిట్ చేసేసుకో. అంటే అన్నీ కలిపి కూరకి పప్పుచారు తీసుకెళ్ళడానికి తీసుకుంటే బాగుంది. అయితే చూపి 90 రూపీస్. ఇది 100. ఏమంటాడు ప్రజలు 90. విధంగా అయితే మేమైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. జస్ట్ నేను తీసుకుంది 200 లోపటే తీసుకున్నాం అనమాట. అక్కడ ఫ్లవర్ ఎంత బాగున్నాయి కదా. టీవీ యూనిట్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అయితే మా టీవీ దగ్గర అయితే స్పేస్ లేదనమాట హాల్లో, చూసారు కదా మీరు. సో అందుకోసమే నేనైతే తీసుకోవట్లేదు. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా దీపాంకురాల కోసం చాలా వెతికాను నేను నాకు కావాల్సినవి. అవి ఎక్కడో వీడియోలో నేను మిడిల్లో చూశాను, వీడియో ఎడిటింగ్ అప్పుడు. నిజంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి డెఫినెట్గా. నాకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. మలాసి కోసం కొత్త షూస్ తెచ్చాము. మమ్మీ సే హాయ్. నచ్చాయా షూలు? సరిపోయినాయా? వేసుకొని చూపి. పెద్ద ఉన్నాయిలే. కొద్దిగా లూజ్ ఉన్నాయి. కరెక్ట్. మా స్కూల్లో వేరే స్కూల్లో వేరే ఇంకా మా స్కూల్ తప్ప అన్ని స్కూల్లో ఇలాంటివి. ఇవి బాంబే బజార్లో వచ్చేసి ఇవి తీసుకున్నాము, చూపిస్తాను. ఇది వచ్చేసి లాస్యా. ఎంతనే ఇది చూడు. 80 రూపీస్ పెట్టి అవసరమా అది? అయితే నీకెందుకు మా ఇది? అది 20. ఇదెంత? ఉండిబుడ్డి ఉన్నది ఫిలప్ చేయలేదు కానీ ఈ ఉండిబుడ్డి ఎంతనో? 40. ఇందులో ఒక 10 రూపీస్ వేసినాం అనుకో, 23. అయ్యో 11 రూపీస్ కాగానే అయిపోయినాయి. ఇంకా తీసేసుకుంటా అన్నట్టు తీసుకుంటాను. తీసి ఇది ఒకటి కర్రీ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. 90 రూపీస్ పడింది. ఇపో ఇది వచ్చేసి 30 రూపీస్. ఇది 25 స్ప్రే తీసుకున్నాను. అంతే. దట్స్ ఇట్.